హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. టుడేస్ వీడియో గార్డెన్ వీడియో అండి. ఇవేంటా అనుకుంటున్నారా? పూల మొక్కల నారండి. ఇది నర్సరీ నుంచి తీసుకురాలేదు నేను. మొన్న సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఫుట్పాత్ మీద అమ్ముతున్నారండి. నేను అక్కడ కొని తీసుకొచ్చాను. చాలా రకాల పూలే ఉన్నాయండి వాళ్ళ దగ్గర. నా దగ్గర ఏమేమి లేవో అవి మాత్రమే కొన్ని వరకే తీసుకొచ్చాను. అవి ఏమేమి తెచ్చానో మీకు కూడా చూపిస్తాను. నా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ది ఏమో డబుల్ లిల్లీ అండి, రెండోదేమో సింగిల్ లిల్లీ అంట. ఇప్పుడు చూపించేదేమో ఆరెంజ్ కలర్ చామంతి అండి. ఇది వచ్చేసేసి మందారం, ఎల్లో కలర్ మందారం అని చెప్పారు. ఇది వచ్చి డిసెంబర్ పూల చెట్టు అండి, అది మొక్క. ఇవి వచ్చేసి చిన్నదేమో వైలెట్ కలర్ చామంతి, ఈ పక్కనదేమో ఎల్లో కలర్ అని చెప్పారండి. ఇది వచ్చేసి ఎల్లో కలర్ బంతి నారు. ఇవి క్రోటన్ మొక్క అండి. ఇది వచ్చేసి చిలక మొక్క పూలు అంటారంట. ఇవి కొంచెం నాకు వెరైటీ అనిపించి తెచ్చుకున్నాను. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి తన దగ్గర అయితే. నేను అతని ఎక్కడుందో అడ్రస్ నేను రేపు షార్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడేనండి వర్షం పడి కొంచెం తగ్గింది, అందుకని నేను మాకు తెచ్చిన ఎమ్మటే ఎందుకని కుండీల్లో పెట్టేస్తున్నాను. నేను ఫస్ట్ కుండీల్లోనే వర్మీ కంపోస్ట్, ఎప్సమ్ సాల్ట్, కొంచెం కోకోపీట్ అన్నీ కలిపేసి ఆల్రెడీ నేను కుండీల్లో మట్టి పెట్టేసుకుని రెడీగా ఉంచుకున్నానండి. నేను వాటిని ఒకసారి మట్టిని లూజ్ చేసేసి తెచ్చుకున్న మొక్కలన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇది 16 ఇంచెస్ పాట్ అండి. నేను అందుకే దాంట్లో మొత్తం 3 మొక్కలు అంటే ఒకే వెరైటీ ఒకే కుండీలో పెట్టేస్తున్నానండి. చామంతి మొక్కలు ఇవి. ఇది ఇంకొక కుండీ అండి. దీంట్లో ఆల్రెడీ టమాటాది ఒకటి మొలిచింది కదా, దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా నేను దాంట్లో ఆరెంజ్ కలర్ చామంతి ఇది అన్నారండి, అది పెట్టేసుకుంటున్నాను. మనం వేర్లని డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టి మట్టి వేసి కొంచెం గట్టిగా వత్తాలండి, ఎందుకంటే మొక్క అటు ఇటు కదలకూడదు. నేను దాని మీద ఇంకొంచెం మట్టి వేసుకుంటున్నాను. మట్టి వేసి కొంచెం గట్టిగా వత్తాలండి మనము. నేను ఈ మొక్క కొంచెం పొడవుగా పెద్దగా ఉంది కాబట్టి సపోర్ట్గా పక్కన కొంచెం చిన్న కర్ర పెట్టి దానికి సపోర్ట్గా కట్టానండి. ఇది వచ్చేసి డబుల్ లిల్లీ అన్నారు. ఇది నేను ఈ లిల్లీ పూలు ఎప్పటి నుంచో చూస్తున్నానండి. ఒకసారి తెచ్చాను కానీ ఆ లిల్లీ అసలు స్మెల్లే రాలేదు. పూలు మట్టుకి చాలా బాగా పూస్తుంది కానీ స్మెల్ రాలేదు. మరి ఈ లిల్లీ చూద్దాము. ఇదేమో సింగిల్ పెటల్ లిల్లీ అంట. ఇది నేను ఎప్పటి నుంచో పాట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈజీ అయిపోయిందండి రాగానే పెట్టుకోవటానికి. ఆయన దగ్గర ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. సన్నజాజి ఉన్నాయి, ఇంకా 4-5 రకాల మందారాలు, ఇలా చాలా ఉన్నాయండి. నా దగ్గర సన్నజాజి, విరజాజి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా తీసుకురాలేదు. ఇది వచ్చేసేసి ఎల్లో కలర్ మందారం అంటండి. చూసారా, వేలు డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వేలు కనుక డిస్టర్బ్ అయ్యి ఏమన్నా ఏదైతే ఇంకా మొక్క చచ్చిపోతుంది. నేను దీనికి 20 లీటర్స్ బకెట్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే మందారం మొక్క చాలా తొందరగా ఫాస్ట్గా పెరుగుతుంది కాబట్టి ఒకేసారి నేను పెద్ద సైజు బకెట్లో పెట్టేసుకుంటున్నాను. మొక్క పెట్టేసి నేను ఇంకా మట్టి వేస్తున్నానండి పైన. ఇవి చిలక మొక్క పూలు అంటండి. పూలు మంచి కలర్లో ఉంటాయని చెప్పారు, అందుకని తీసుకొచ్చాను నేను. ఇవి 4 వచ్చినాయండి ఈ మొక్కలు. నేను 2 ఇక్కడ పెడుతున్నాను, 2 కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెడుతున్నానండి ఈ మొక్కలు. వీటి ప్రైస్ ఎంత పడింది, లొకేషన్ అవన్నీ రేపు షార్ట్ వీడియోలో పెడతానండి. షార్ట్ వీడియో కూడా కంపల్సరీగా చూడండి. ఇవి వచ్చేసి చామంతి అండి. ఇవి అది వైలెట్ కలర్ చామంతి అన్నారు కదా, అవి కూడా నేను ఇట్లాంటి చిన్న చిన్న వాటిల్లో పెట్టేసుకుంటున్నాను. చామంతికి పెద్ద పాటలు అవసరం లేదండి.
లోతు తక్కువగా ఉన్న వాటిలో పెట్టుకుంటే చక్కగా పెరుగుతాయి చామంతి మొక్కలు. మట్టి ఎప్పుడు అట్లా గుల్లగా ఉండాలండి. గట్టిగా ఉంటే మటుకి మొక్కలు బతకవు, సరిగ్గా పెరగను కూడా పెరగవు అండి. వర్షం వచ్చేటట్టుగానే ఉందండి, బాగా పడింది వర్షం అయితే. నేను వచ్చే ముందే కొంచెం ఆగగానే వచ్చాను. ఇంకొక ఎల్లో మందారం కూడా తెచ్చాను, దాన్ని కూడా వేరే బకెట్లో పెట్టేస్తున్నాను. ఇది బీరపాదండి, పువ్వులు బాగా పూసినాయి, బాగా పెరిగింది కూడా బీరపాద చెట్టు. ఇది విరజాజి చూశారు కదా మొన్న. ఇవి వచ్చేసేసి నా దగ్గర ఆరెంజ్ కలర్ బంతి ఉంది కదా, నేను ఎల్లో కలర్ బంతి అని చెప్పారు, అవి తెచ్చుకున్నాను. ఎల్లో కలర్ బంతి నారు మనం ఈజీగా గుర్తుపట్టచ్చండి. వైట్ కలర్లో లైట్ గ్రీన్ షేడ్లో ఉంటుంది, అదే ఆరెంజ్ కలర్ది అయితే బ్రౌన్ షేడ్లో ఉంటుందండి మొక్క చూడగానే. నేను ప్రతి కుండీలో 2 మొక్కలు చొప్పున పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది వచ్చేసి డిసెంబర్ పూలండి. మా చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదండి డిసెంబర్ పూల చెట్టు, నాకు చాలా ఇష్టము. ఇది వైలెట్ కలర్ అని చెప్పి తెచ్చాను, చూద్దాం పూసిన తర్వాత ఏ కలర్ వస్తుందో. గాలి బాగా వచ్చి వర్షం వచ్చేస్తుందండి. మేము కిందకి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మొక్కలన్నీ కొంచెం వడిలినట్టున్నాయి, కొంచెం ఎంతైనా ప్లేస్ మారగానే మొక్కలు వడిలిపోతాయి. నేను కింద గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి నాకు ఉన్నాయండి కొన్ని మొక్కలు. ఇదేమో నూరువరహాల్ది పారిజాతము అండ్ ఎల్లో కలర్ మందారం కూడా ఉందండి. ఇదేమో బుడంకాయ అంటారంట దీన్ని. ఇది కూడా నాకు కింద కనిపిస్తే తెచ్చాను. వీటిని నేను కటింగ్స్ పెడదామని తెచ్చానండి. ఇట్లా ఫస్ట్ హోల్ ఉన్నది ఏదైనా ఒక బాక్స్ కానీ ఒక డబ్బా కానీ తీసుకోవాలి, దాంట్లో మట్టి వేసేసుకొని ఇప్పుడు మనం తెచ్చుకున్న కొమ్మల్ని ఈ కింద చూసారా 90 degrees యాంగిల్లో కట్ చేసుకోవాలండి. ఆకులన్నీ తీసేసి అన్నీ రెడీ చేసుకోవాలి. అలా ఇవేమో పారిజాతం మొక్క అండి, చూపిస్తున్నారు వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా క్రాస్గా కట్ చేయాలండి కింద. నేను అన్ని కొమ్మలు తెచ్చుకుని అన్ని అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదేమో మందారం మొక్క, అది తెచ్చుకొని ఇప్పుడు అలోవెరా మొక్క ఉంటుంది కండి, దాంట్లో ఒక లీఫ్ కట్ చేసి మనము ఏదైతే మట్టి వైపు పెట్టాలనుకుంటున్నామో దాన్ని అలోవెరా దాంట్లో అలా గుచ్చాలండి. అంటే దానికి ఉన్న ఆ జిగురు అనేది కొమ్మకి అంటుకోవాలి. దీనివల్ల ఎటువంటి ఫంగస్లు కానీ ఏమి రావు, తొందరగా వేర్లు రావడానికి ఉపయోగపడుతుంది అది. అలా దాంట్లో గుచ్చి పెట్టచ్చు, లేదంటే ఈ విధంగా చిన్న పీస్ దానికే పెట్టేసి మట్టిలో పెట్టేసుకోవచ్చండి. లేదంటే మనకి రూటింగ్ పౌడర్ అని దొరుకుతుంది, అది తెచ్చుకొని పెట్టుకున్న వేర్లు ఖచ్చితంగా వచ్చేస్తాయి. నా దగ్గర ఇప్పుడు అదేం లేదు కాబట్టి నేను అలోవెరా మొక్కని పెట్టినాను. దానిని ఎండ తగలని ప్లేస్లో పెట్టుకోవాలండి. ఒక 15 రోజుల వరకు అలా పెట్టాలి. నేను అలా తెచ్చి పెట్టిన కొమ్మలేనండి ఇవి. కింద ఉన్నది ఇది ముద్ద మందారము, అలానే ఇదేమో ఒంటి రెక్క మందారం అండి, రెడ్ కలర్ది. ఈ గన్నేరు మొక్క, ఇది ఎల్లో కలర్ ఆల్మండ్ అన్నాను కదా, అది కూడా అలా కొమ్మ తెచ్చి పెట్టిందేనండి. ఈ నాగచెంప అన్నాను కదా, ఇది కూడా కొమ్మతో పెంచింది. మా ఇంటి వెనకాల పొలం ఉందనండి, నేను మొక్కలు పెట్టే రోజే అక్కడ కూడా వరి నాట్లు వేస్తున్నారు. చూసారా అందరూ ఎట్లా వరుసగా భలే ఉంటుందండి చూస్తానికి కూడా. ఇప్పుడు ఈ చూస్తున్న ఈ మడులన్నీ వేసేస్తారండి సాయంత్రం లోపు. ఇప్పుడు నేను చూపించేది మా ఇంటి వెనకాల ఉంటుంది, అది ఈ మళ్ళన్నీ వేసేస్తారు. ఇది ఒక 4 రోజులు అయిన తర్వాత అండి మొక్కలన్నీ బతికినాయి. ఒక్క మందారం మొక్కల మటుకు ఇంకా కొంచెం డల్గా ఉన్నాయండి. ఇవి కూడా నేను ఇంకొక 4 రోజుల్లో సెట్ అయిపోతాయి అనుకుంటున్నాను. చామంతి మొక్క, ఆరెంజ్ కలర్ చామంతి అన్నాను కదా, అది కూడా కొంచెం డల్గా ఉంది. ఇంక మిగతా అన్నీ సెట్ అయిపోయినాయండి.
ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పూలు అవన్నీ రాకపోయినా కొత్త చిగుర్లు పెట్టుకొని మొక్క వచ్చేస్తుంది. చామంతి మొక్కలు అయితే చక్కగా బతికినాయండి, నో డౌట్. ఇంకా బతికిపోయినట్టే. డిసెంబర్ మొక్క కూడా బతికినట్టేనండి. ఇంక ఇది ఒక 2 రోజుల్లో సెట్ అయిపోతుంది. అది ఇట్లా తెచ్చుకున్న నారు 100% వస్తుందని మనం చెప్పలేము, కానీ తెచ్చుకోవచ్చండి. చాలా వరకు ఒక 90% వరకు గ్యారంటీ ఇవ్వగలము. మనం బతుకుతాయి, ఒక 10% మటుకు చనిపోతాయి. మనం నర్సరీలో తెచ్చుకున్నా కూడా అదే అండి పరిస్థితి. ఇదిగోండి బంతి మొక్కలు కూడా అన్నీ బతికినాయి. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.